హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే స్టూడియోలోకి అయితే వచ్చిన. స్టూడియోలోకి రాగానే జింగడు వచ్చిండు. జింగకి ఒక సర్ప్రైజ్ ఈరోజు ఏంది అంటే న్యూ హెడ్ ఫోన్స్. ఎవరిని పని చేయనిస్తలేడు, ఫస్ట్ నేను ఖరాబ్ చేసుకుండు. అందుకోసమే కొత్త మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చినాం. జెబ్రానిక్స్ మస్తు ఉంటుంది, ఎంజాయ్. నా కీబోర్డ్ మౌస్ అదే కంపెనీ 3 years వాడబట్టది. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మన వినోద్ ఆకలి అవుతుంది ఘోరంగా. తర్వాత 2 వీడియోలు షూట్ చేసేది ఉంది. ఒకటి స్టూడియోలో, ఒకటి బయట, ఇంకొకటి బయట నుంచి వస్తుర్రు వీడియో షూట్ చేయడానికి. అది సో ఈ 3 వీడియోలు ఉన్నాయి. లెట్స్ గో, ఫటాఫట్ కంప్లీట్ చేసేయాలి. మన అయితే ఇక పప్పుచారు వండుతుంది ప్లస్ చాయ్. చెప్పడం నేను ఒకటి ఎప్పుడు మర్చిపోయినా. మా అమ్మ నా సిద్దిపేటలో అరటి పండ్లు తీసుకురానికి పోతే ఎవరో గుర్తు పెట్టారట సబ్స్క్రైబర్లు. ఎంజాయ్ చేస్తుంది. ఎట్లా అనిపించింది గుర్తుపడితే? సో ఇప్పుడు చాయ్ తాగుతున్నా. చాయ్ తాగుతా. ఫస్ట్ అన్నం తింటా. ఇంతకు ముందే గాయస్ డ్రై చేస్తేనే ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మన స్టూడియోలోనే తీసినాం అది. ఇప్పుడు కిందికి అయితే అవుతున్నా. మనం మన బాటిల్కి క్యాప్స్ అయితే పెట్టి ఒక సంఖ్యలు అయితే నింపినాం కదా, అలా కొన్నింటికి క్యాప్స్ అయితే అయిపోయినాయి. అవి మళ్ళీ తెచ్చిరు బాగా ఇట్లా. ఇప్పుడు అవి ఫిక్స్ అయితే అయ్యానికి కిందికి అయితే అవుతున్నాం. స్టార్ట్ పెట్టేసారు అప్పుడే. నేను పైన ఐఫోన్ తెచ్చిన. ఇప్పుడైతే దాన్ని ఫినిష్ చేసేయాలి మొత్తం. ఇప్పుడే ముత్తలు పెట్టుకోవడం అయితే అయిపోయింది. అన్నీ పోవాలి. ఇంకొక వీడియో తీసే ఉంది, దానికి సంబంధించిన సామాన్ స్టూడియోలో ఒకసారి పోవాలి. అన్నట్లా తిండికైతే కిందకి వచ్చారు. పోయి సాధారణంగా ఎక్స్పెరిమెంట్ దేనికైతే పోయింది. ఏం ఎక్స్పెరిమెంట్ అంటే డ్రై స్విమ్మింగ్ పూల్ చేసేది ఉంది. అట్లే ఇంకోటి కూలర్లో డ్రై ఐస్ వేసి చేసే వీడియో అవుతుంది. అన్నీ సమానాన్ని చదువుకున్నాం. లోపల వచ్చేసి డ్రై ఐస్ ఉంది. ఏడన్నది మూల పెట్టి ఆడుంది. దాన్ని తీసుకొని కిందికి అయితే పోవాలి. పోయి విద్యను పంపిస్తాం పైకి. ఇప్పుడే కాసి బయట దగ్గరికి అయితే వచ్చినాం. పైప్ అయితే సెట్ చేసినాం. ఇప్పుడు మోటార్ అయితే ఎత్తున్నా. భవన్లో నీళ్ళు అయితే పట్టాలట. కట్ట తీసుకొని వేసినా. ఇప్పుడు మన బావి దగ్గర 2 వీడియోలు అయితే షూట్ చేసేది ఉంది డ్రై చేసుకొని. అవి అయితే షూట్ చేయాలి. నిన్న మేము ఒక వీడియో షూట్ చేయడానికి అయితే పోయినాం కరీంనగర్. సో జింగానికి ఏమైందేమో ముక్కు మీద గీత పడ్డది. జింగడు ఏమంటుందంటే నా ముక్కు మీద గీత ఆడనే పడ్డది వీడియో షూటింగ్ కాడ అంటుండు. సో తెలియదు ఆడబడ్డదా ఏడబడ్డదా అని చెప్పేసి మా దగ్గర షూటింగ్ మొత్తం అయిపోయినాక ఆ ఫోటో ఉంది. ఆ ఫోటోని జూమ్ చేసి చూస్తాం, తెలుస్తుంది ఆడబడ్డదా మరి వేరే తర పడ్డదా. ఒకవేళ లేకుంటే జింగా లేకుంటే ఇప్పుడు ఆ ఫోటోలా డింపియాడు కొరికి నేను ఒప్పుకుంటావా మరి? లేదు 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 చూపి ఇగో నమ్మాలి. క్లీన్ ఉండాలా. అది ఎంత మరకలు కనిపిస్తుంది. మాస్కా లేదు ఉన్నది ఏర్పడుతుంది అప్పటిదప్పుడే. గైస్ ఇప్పుడే మనం ఇంకో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షాప్లోకి అయితే పోతున్నా. థమ్స్అప్ మిక్సర్ అయితే దేనికి పోతున్నా. ఇప్పుడే గైస్ థమ్స్అప్ ఆవిడ అయితే అయిపోయింది. అయితే ఇంటికి పోతున్నాను. నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే స్టూడియోలోకి అయితే వచ్చిన. ఈరోజు మార్నింగ్ లేవగానే 2 ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటి అంటే నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టిన. అది రాకుండా ప్రోడక్ట్ దాంట్లో ఒక బట్టపేగ అయితే వచ్చిందనమాట. ఫోటో మీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో దాన్ని రిటర్న్ పంపించిన. ఇంకొకటి మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళందరికీ సాడ్ న్యూస్. అది ఏంటి అంటే మన ట్రాక్టర్ ఉంది కదా, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని అయితే అమ్మేస్తున్నాము. సో ట్రాక్టర్ వచ్చేసి ఈరోజు వాళ్ళు తీసుకుపోనికి వచ్చారు, తీసుకుపోతారట. సో మీకు అందరికి అప్డేట్ లాగా చెప్పాలని చెప్తున్నా. సో ఇప్పుడైతే కిందికి పోతున్నా. మేబీ ఇప్పుడే తీసుకొని పోతారు కావచ్చు ట్రాక్టర్. జింగా బట్టపేగ వచ్చింది పార్సల్లా. వచ్చింది నిన్న పోయిన 10 రూపాయలు దొరికినాయి. ఏడా గల పోయినట్టున్నాయి. నీయేనా పానీయా? 10 రూపాయలు కొనుక్కో. మీకు విషయం చెప్పానా? ట్రాక్టర్ అమ్మేసినాం. ఎందుకు పోతుంది అలా. అయ్యా ఎందుకు? వాళ్ళు కింద లేరా, వాళ్ళు తీసుకోవడానికి వచ్చారు. బయట ఒకటి ఉంది
అది వేరేటోళ్ళు, అది అమ్మేటైనా మధ్యలో డీలర్ కైకు అంతే. ప్రాంక్ కాదు పోతుంది. గైస్ ఇప్పుడు వచ్చేసి బాగా నేను మనం ఈరోజు షూట్ చేసే లొకేషన్ అయితే చూడడానికి అయితే పోతున్నాం. మన వెనక బ్యాక్ సైడే అక్కడ అనిపిస్తుంది గిడ ఈడనైతే షూట్ చేస్తున్నాం ఈరోజు. ఆ లొకేషన్ ఇప్పుడు చూడడానికి అయితే పోతున్నాం డ్రోన్ తీసుకొని. గైస్ ఇప్పుడే లొకేషన్కి అయితే వచ్చినాం. దూరం నుంచి దీన్ని చూస్తే సేమ్ తాబేళ్ళకనే అనిపించినాయి. దగ్గరకు వచ్చి చూస్తే బర్రెలు మంచిగా బోరుతున్నాయి ఇలా. గైస్ ఇది దగ్గరికి వచ్చి చూస్తే కొంచెం లోతులా కనిపించింది, అందుకే దిగిన బాగా ఆడదాకా వేయండు. మన పొక్కలు ఇట్లున్నాయి ఆ జూనీకి. నేను ఇక పోతున్నా మెల్లమెల్ల. నా పక్కడు బొరతా ఆవునే సపడతా ఆవునే. బావా పెద్ద బావకైతే ఫోన్ చేసిండు. మన స్టూడియో ఇంచరి కనిపిస్తుంది. ఇగో అదే మన స్టూడియో. ఇగో ఇది దింగాడు డింపియాడు పెద్దబాబు మన స్టూడియో లోపల ఉన్నారు. ఫోన్ చేసాం ఒకసారి ఇటు చూడు రాని మంచిగా కనబడుతుందట వాళ్ళకి. అడుగుతలే అవుతలేదా? అక్కడ దిగుతలే అవుతలేదా? అక్కడ దిక్కుది మంచిగా ఆడొచ్చు ఇక ఇక్కడ. వాళ్ళు చూసిరట్నా కుచ్చుకుంటున్నాయి. ఒగ్గి అవే ఇవి తెగిపోయినాయి. మళ్ళీ చేపలు ఘోరంగా ఉన్నాయి. ఇవి నాకు కాలు తట్టి అయిపోవచ్చు. గాడ కూర్చుకునే నాకు దీని కాడ ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. స్టూడియో పైన నుంచి వాళ్ళు చూస్తారే. ఎప్పుడైతే పోయి వచ్చాడే ఎప్పుడైనా వస్తాయి ఎవరైతే అయితే ఇంకా వికెట్లు తెస్తే అయిపోరు. అసలు కొనుక్కోదాం వికెట్లు. కట్టెలేరు వికెట్ ఉంటే మంచిగా కూడా వస్తుంది నీకు లుక్. పోదాం తప్పన అందే అనొచ్చు. ఇప్పుడే ఇంటికి వచ్చి తిని ఇప్పుడైతే సిద్ధిపేటకి అయితే అవుతున్నాం వికెట్లు దేనికి. ఈరోజు వీడియోకు అవసరమైన వికెట్స్ తీసుకొని అయితే వచ్చినాము. ఈశ్వర్ కూడా ఇప్పుడు 5 బార్ పట్టుకోండి ఇంకా తీసుకుంటాం. స్పోర్ట్స్ కదా, ఈశ్వర్ స్పోర్ట్స్ ఇలానే తీసుకుంటాం. ఇవరకు ఇలానే షూట్ చేసిన వీడియో పాపులర్ వీడియో మాది లాస్ట్ ఛానల్ 3 ఇంతకుముందుకే గాయస్ మన ఈ లొకేషన్కి అయితే వచ్చినాం. బాగా ఇట్లనైతే వికెట్లు అతనికైతే లోపలికైతే వేయరు ఆడ వస్తురు. డింపి గడ్డేటారా డింపి. ఇంతకుముందుకే గాయస్ మనం మెయిన్ వీడియో కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయ్యి పైకి అయితే అవుతున్నా. ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అవుతుంది. అది చూసుకుంటా మనం బ్లాగ్ వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ పెట్టాలి. ఇంతకుముందుకే గాయస్ మనం బ్లాగ్ వీడియో అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మ్యాచ్ అయితే నడుస్తుంది. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపే కొత్త వ్లాగ్లో ఆడదాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.